శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం అయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 69. శ్లోకము. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో దిగచ్చతి. అర్థము. ద్రష్టైనవాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవనియు, త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని, త్రిగుణములకు అతీతముగానున్న నా తత్వమును తెలుసుకొనును. అప్పుడుతడు నా స్వరూపమునే పొందుచున్నాడు. శ్లోకము. కైర్లింగయః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్థము. అర్జునుడు పలికెను, ఓ ప్రభూ! మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి? అతని లోకవ్యవహారరీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణములను ఎట్లు అతిక్రమించును? శ్లోకము. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాన్ని కాంక్షతి. అర్థము. శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ! సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, ప్రాప్తించినప్పుడు ఆశించడు. శ్లోకము. ఉదాసీనవదాసీనౌ గుణైర్యోన విచాల్యతే గుణ వర్తంత ఇత్యేన యోవతిష్ఠతి నేంగతే. అర్థము. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతకరణ వ్యాపారములకును ఏ మాత్రము చలింపక త్రిగుణాతీతుడు సాక్షివలే ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావస్థితుడైయుండును. ఈ స్థితి నుండి ఎన్నడునూ చలింపడు. శ్లోకము. సమదోహః సుఖః స్వస్థః సమలోష్టాస్మకాంచన తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతి. అర్థము. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడైయుండును. సుఖదుహఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముల యందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటియందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియా ప్రియములకుగాని నిందాస్తుతులకుగాని తొణకుడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును. శ్లోకము. మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభపరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. అర్థము. మానవమానములయందును, మిత్రులయందును, శత్రువులయందును సమభావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడని చెప్పబడును. శ్లోకము. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే స గుణాన్ సమతిత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అర్థము. నిర్మలమైన భక్తియోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు పరబ్రహ్మ స్వరూపమును పొందుచున్నాడు. శ్లోకము. బ్రాహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యేకాంతికస్య చ. అర్థము. ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును, అమృతతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండ నందమునకును నేనే ఆశ్రయుడను. శ్లోకము.
ఊర్ధ్వమూలమశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదనిక్. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా, వేదములే ఆకులుగా గల ఈ సంసారరూప అశ్వత్థ వృక్షము శాశ్వతమైనది. ఈ సంసార వృక్షతత్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను తెలిసినవాడు. శ్లోకాము: అధశ్చోత్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధా విషయప్రవాలాః అజ్చములాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అర్థము: ఈ సంసార వృక్షమును త్రిగుణములనెడి జలమును తడుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవమనుష్యతిర్యోగ్యనులలో జన్మించు ప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖముల చిగుళ్ళు సర్వత్ర వ్యాపించియున్నవి మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలనెడి వేర్లు, ఓడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి.